గొప్ప దేవుడవయ్యా. అయ్యా, సమస్తము ఎరిగినవాడు. నీకు మరుగైంది లేదు. కానీ మేమే నాయనా, నేను కరెక్టు, నేనే కరెక్టు, నా ఆలోచనే కరెక్టు అనుకుంటూ మనుష్య జ్ఞానముతో పొరపడుతూ ఉన్నాం. అయ్యా, నరుడితో చేసిన పాపాలను నీవు తీరుస్తున్నావు. నీకు వ్యతిరేకమైన దానిని ఎవడు తీర్చగలడనే ప్రశ్న. నాయనా, నిజమే కదా! ఎన్నిసార్లు మేము త్రోవ తప్పాము, బలహీనులమైపోతున్నాము. మమ్ములను మన్నించండి. నీ దాసుని ద్వారా కమ్మని మాటలను మాకు వినిపించి మా హృదయ ద్వారములను నాయన తట్టుతూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయ్యా, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నాయన, నన్ను నీ శిలువ చాటున మరుగు చేసి నీవే నోటిని బోరగా చేసుకొని మాట్లాడండి. సహాయం చెయ్యయ్యా. భయంకరమైన దినాలలో మేమున్నామయ్యా. ఏ క్షణము అన్న రీతిలో నీ రాకడున్నదని గ్రహించలేకపోతున్నాం మేము. గ్రహింపును మాకు అనుగ్రహించి నాయనా, నీ రాకడకు మమ్ములను సిద్ధపరచుమని, మా కుటుంబములంతటినీ మేము కాపాడుకొనున్నట్లు నీ రక్షణ కవచము మా మీద ఉంచుమని, వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మాకివ్వమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఒకసారి ప్రకటన 12:12 ఒక్కసారి ధ్యానించండి. ఈరోజు ఆ వచనాన్ని మ్యాక్సిమం ఆ సందేహాలను మనము కొంత కవర్ చేద్దాం. చూడండి. పరలోకమా, అందుచేత ఆ, పరలోకమా, ఆ, పరలోక నివాసులారా ఆ, ఉత్సహించుడి. ఆ. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. చూడండి ప్రియ దైవజనమా, పరలోకమా, పరలోక నివాసులారా అన్నప్పుడు పరలోకం అంటే ఏమిటి? పరలోక నివాసులు ఎవరిని గురించి దేవుడు బయలుపరుస్తున్నాడో అది మనము తరువాత సెషన్స్లో ధ్యానించబోతున్నాము. ఇప్పుడు అంటున్నాడు, భూమి సముద్రమా మీకు శ్రమ. మీకు శ్రమ అన్నప్పుడు మనము కొన్ని వారాలుగా భూమి అంటే ఏమై ఉన్నదో ఆత్మీయముగా, సముద్రము అన్నప్పుడు ఆత్మ సంబంధంగా ఏమై ఉన్నదో మనము గ్రహిస్తూ ఉన్నాం. అదేమిటి అంటే, సముద్రము అన్నప్పుడు ఈ అన్య జనాంగానికి సాదృశ్యమని, జనులకు, ఆయా భాషలు మాట్లాడు ప్రజలకును, జన సమూహమునకు సాదృశ్యమని ప్రకటన 17:15లోను, అలాగే యెషయా 57:20లోను ఈ యొక్క భక్తిహీనుల సమూహమును ఆయన ఆ రీతిగా తెలుపుతూ ఉన్నాడని మనకు తెలుపుతూ ఉన్నాడు. భూమి అన్నప్పుడు విశ్వాసులమైన మనలోనే తెలుపుతున్నాడు. ఎందుకంటే భూమి ఆయన మహిమను కలిగి ఉన్నదని తెలుపుతూ ఉన్నాడు. అంటే దేవుని ప్రజలమైన మనము ఆ భూమిలో నుంచి తీయబడిన ఒక వ్యక్తులము కదా. ఇప్పుడు అంటున్నాడు, మరి భూమి నీకు శ్రమ అన్నప్పుడు
ఈ భూమికి శ్రమను కలుగచేశానని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడు కలుగుతుంది అని అన్నప్పుడు అనాది కాలము నుండే ఆదాము పాపం చేసిన దగ్గర నుండే ఈ శ్రమలు కనపడుతూ ఉన్నాయి. నా వీడియో కనపడుతుందా? అనిపిస్తుంది సార్. నాకు కనపడట్లేదు, బహుశా నాది బంద్ అయినట్టు. సరే, కనపడతా ఉంది సార్ బాగా. అంటే నాది కనపడట్లేదు నాకు. సరే సరే, ఓహో, థ్యాంక్ యూ. ప్రియ దైవజనమా, అనాది కాలము నుండే ఈ భూమి గచ్చ పొదలను ముళ్ళ తుప్పలను మొలిపించును. ఈ మాట మనము పలుసార్లు ధ్యానించాం. కనిపించే ముళ్ళ తుప్పలు, కనిపించే గచ్చ పొదలను మాత్రమే కాదని, ఆదామా, ఓ దైవజనమా, ఈ పొలము నీ హృదయమే, ఈ నేల నీ హృదయమే. ఎప్పుడైతే పాపం అనేది నీ హృదయ తలంపులలో విత్తబడుతుందో ఆ వెంటనే ముళ్ళ తుప్పలు, 1 కొరింథీ 15 అంటున్నాడు, 50 నుంచి తర్వాత చదువుకోండి. మరణపు ముళ్ళు పాపం. ముళ్ళు అనగానే కొందరు రోగము, వ్యాధి, అస్వస్థత అనుకుంటూ ఉన్నారు సహజంగా. అయితే అందులో ఉన్న మరి ఒక సత్యము, ఆత్మీయమైన భావము, మరణమునకు కారణమైన పాపము. ఈ పాపమును ముళ్ళ తుప్పలు అన్నాడు. గచ్చ పొదలు, ఈ పాపపు ఆలోచనల వలన నీ హృదయము గట్టిపడిపోతుంది. విననులని కఠిన మనస్సు, గచ్చ వంటి హృదయానికి లోనైపోతావు. ఆదామా, నీవేం చేయాలో తెలుసా? నాగలి అనబడు వాక్యముతోటి కఠిన రాతి హృదయాలను దున్నమంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీవే ఆదాము, నీవే హవ్వవి. నీవు దున్ననంత కాలము, వాక్యము విత్తబడనంత కాలము, సదునవ్వనంత కాలము ఆ పాప అపరాధములు నీలో ఉండిపోతాయి. ఏనాటి కీడు ఆనాటికి చాలు, మోసుకొని పోవద్దు మర్నాటికి. లేకపోతే ఇది అది కలిపి మూటైపోతాయి. ఆనాటి నుంచి ఆ శ్రమ భూమికి రాతూ వస్తూ వస్తూ వస్తూనే ఉంది. అయితే ఈ శ్రమ ఏమిటి అన్నప్పుడు, యేసుక్రీస్తు హెబ్రీ 9:28లో చెప్పినట్టు, ఈ శ్రమలలో నీవు ఉంటూ ఈ బాధలు కలిగిన ఈ లోకములోనే జీవిస్తూ ఉన్నావు. అయితే వారికి నీకు తేడా ఏమిటంటే, నీ హృదయము, నీ జీవితము నిత్యము వాక్యము చేత దున్నబడి, వాక్యాహారము విత్తనము నీ హృదయములోనికి నాటబడుతుంది కనుక నీవు గోధుమలాగా జీవిస్తూ ఉన్నావు. నీలో కలుపు వేయడానికి అపవాది ఆ గురుగు అనబడిన ఆ ప్లాంట్స్ లేక కలుపు వాడు నిరంతరము ఆలోచనలలో పుట్టిస్తూనే ఉంటాడు. దైవజనమ, నువ్వు అనుకుంటావు, అదే నేను పరిశుద్ధుణ్ణి, నా నిర్ణయాలు మంచివి, నా ఆలోచనలు తలంపులు నావి నావి నేనే కరెక్ట్, తెలిసి తెలియక పొరపాటు పడతావు. కానీ ఆలోచనలు చాలామంది వాక్యము చెబుతుంటారు, పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నారు అంటారా లేదా?
అంటారు. అవును. అవును. ఆ మాట సరే కరెక్టా కాదా? నేను పెద్ద ప్రశ్న వేయలా. వాక్యం చెప్పి కరెక్ట్ కాదు. కరెక్ట్. శుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు అది కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్ట్. కాదు. చూసారా మీలోనే భేదాభిప్రాయాలు వచ్చేసినాయి. అలా కాదు. పరిశుద్ధాత్ముడు నీ తలంపులు హృదయం అనగా నీ మెదడు అక్కడే పుడతాయి ఊహలు. చాలా మంది ఈ గుండెకాయ చూపించి హార్ట్ని హృదయం అంటారు. హృదయ ఆలోచనలు అన్నప్పుడు ఎక్కడెట్ట పుట్టుద్ది ఆలోచన? బ్రెయిన్ ఆలోచన పుట్టేది ఎక్కడ? తనలోనే. అల్లానండి. అబ్బో ఈ తల గట్టిదండి. ఈ పుర్రే ఆలోచనలకు కేంద్రం అండి. అంటే ఆలోచనలకు కేంద్ర స్థానం ఇది. దీనిని హృదయము అన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీవు దైవ సంబంధమైన తలంపులోనే ఉంటే ఆత్మ సంబంధమైన స్థితినే నీవు పొందుకుని ఆలోచిస్తూ ఉంటే ఆయన ఆత్మానుసారమైన మాటలను నీ హృదయం అనబడిన ఈ తలకాయలో పెడతాడు. హృదయములో పుట్టిన వాటి నుండే నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. హృదయం హల్లెలూయా. దానిలో నుంచే నీ నోరు పలుకుదే. ఈ కళ్ళతో చూసింది అవ్వమ్మ. ఈ కళ్ళతో చూసింది కళ్ళ వరకే ఆగిందా? లేదు. లేదు. వెంటనే అసలు కేంద్రానికి వెళ్ళింది ఈడకి. అక్కడి నుంచి ఆశ, తలంపు ఇవన్నీ కలగోర గంపజేసి కాళ్ళకి చేతులకి పని పెట్టింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆలోచన లేకుండా దేహం కదులుద్దా? ఏదో ఒక తలంపు నీ హృదయములో పుట్టే తీరుద్ది. ఈ ఆలోచన నీవు తీసుకున్న ఆలోచన, నీ నిర్ణయం దేవుడు ఇక్కడికి పెట్టాడు. ఒరేయ్ అబ్బాయి, నా బిడ్డ, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది చేయొద్దు. ఈ తలంపు ఒకవైపు పుట్టుద్ది, మరోవైపు ఏమైంది? చేద్దాం, చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ తలంపు వాడు కలుపులను నాటే తీరుతాడు. ఒక పక్క ఇది పెరుగుద్ది, ఓ పక్క ఈ ఆలోచన వచ్చింది. చేస్తే ఏమో, చేస్తే ఎలాంటి పరిస్థితి, ఈ రెండు నీ మెదడికే ఉంటాయి. నీవెప్పుడైతే నేల మన్ను కనుక ఈ మన్ను ఎప్పుడు తొక్కబడతానే ఉంటది. అందుకనే రోమ 8:5-13 అంటాడు, ఆత్మ చేత శరీర క్రియలను చంపబడతారా? నువ్వు నివసించి సంపన్నంత ఉంటుని. కాలము నువ్వెంత భక్తి చేసినా కలుపు మొక్కలు రోజు ఉదయాన్నే సూర్యరశ్మికి ఇది పెరుగుద్ది, అది పెరుగుద్ది. అడగమంటారా? ఆత్మచేత పొలాలలో ఆత్మచేత శరీర క్రియలు అనగా కలుపుని సంపేయి, పెరిగేయి. శరీర క్రియలు. ఈ పని నీది. దేవుడు నరుని చేసినప్పుడు చాలా మంది మనలో కూడా ప్రశ్న, దేవా నాకే ఎందుకు ఇట్ట చేశావు, నన్నెందుకు ఇట్ట చేశావు, నా ఆలోచనలలో చెడు ఆలోచన తొలగించచ్చు కదయ్యా, లేకపోతే ఇంకా ముందడిగేసి నాకే ఎందుకు ఈ కష్టాలు, దీన్ని నువ్వు తీసేయచ్చు. ఆ రోజున అబ్రహాము భార్య ఆ శత్రువు దగ్గరకు లేక పొరుగు ఇంటికి చేర్చబడినప్పుడు అక్కడ రాయబడలేదు, కానీ నేను అనుకుంటాను బహుశా
అబ్రహాం కూడా, అయ్యా ఏంది ఇది, నన్ను ఇక్కడికి తెచ్చావే, నువ్వు రమ్మన్నావే, నేను వచ్చానే, నాకు ఈ పరిస్థితి ఏంటి, తిండి దొరక్కపోతే అక్కడికి పోయాము, అక్కడి నుంచి అతగాడు నా భార్యను తీసుకుపోయాడు, ఇప్పుడు నా గతి ఏంటి? ఈ ప్రశ్నలు సహజంగా వస్తాయి. కానీ నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, సేవకుడైనా సరే, దైవజనుడైనా సరే, ప్రవక్త అయినా సరే, ఇది నేల మన్నేనని గుర్తించు. ఈ మన్ను లోకములో ఉండినంత కాలము ఈ బాధలు, ఇరుకులు, శ్రమలు, రోగాలు రాక ఎంత మాత్రము ఆగవు. అవి రాలేదు అంటేనే ప్రశ్న. దేవుడు అంటున్నాడు, నీతిమంతునికి అనేక ఆపదలు వస్తాయి. ఆ ఆపదలు ఒక రకం అని చెప్పలా, అనేక రకం అనేక ఆపదలు. అనేకమైన రోగాల రూపంలో రావచ్చు, ఇది మన్ను కదా. వీటన్నిటిని భూమి నిర్మాణము కూడా వరుసలో ధ్యానించబోతున్నాము. ఆ భూమిని ఎలా ధాతువులతో, ఏ ఏ పదార్థాలతో, ఎలాంటి స్థితులలో నిర్మాణము చేశాడో, ఎక్కడ నుంచి నరుణ్ణి తీశాడో, ఆ నరునిలో ఉన్న ధాతువులు, దినుసులు ఎలా చేశాడో కూడా మనము ఈ వచనములో చూడబోతున్నాం. నిగూఢ మర్మాల. ప్రియ దైవజనమా, ప్రియ దైవజనమా, ఈ మన్ను నుంచి నిన్ను తీశాడు గనుక, ఇది మన్ను గనుక, ఆ మన్ను ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలను మొలిపించింది గనుక, ఆ కఠినత్వము, ఆ శ్రమ, ఆ బాధలు, ఇవన్నీ నీవు మోయాల్సిందే. నీ సిలువను నీవు ఎత్తుకొని ఎత్తుకున్నాక ఈ సిలువ శ్రమలు నీవు సహించాలి. సహించాలంటే నీ శక్తి చాలది, దేవుని నీ యొక్క బలము చాలదా. కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి? దేవుని యొక్క దేవుని ఆయన శక్తి శక్తి కావాలి. ఆయన శక్తి, పరిశుద్ధాత్మ అనుభవాలలో నీవు నిలిచిన నాడు అప్పుడు ఈ శ్రమలు తేలికైతాయట. ఎబ్రి 12:3 నుంచి స్పష్టంగా సిలువ శ్రమలనే ఆయన ఆయన వైపు చూచుచు వలీలగా తీసుకొని వెళ్ళాడు. నువ్వు చేయాల్సింది ఆయన వైపు చూడమంటున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు ఆ, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపిక, ఇది పన్య, ఓపికతో ఏం చేయాలట? పరిగెత్తుదము పరిగెత్తం ఓపికతో నడవమంటిలా, పరిగెత్తమంటున్నాడు. పరిగెత్తే చూడాలా. అందుకనే ఆ, అవమానం నిర్లక్ష్యం పెట్టి ఆ, సిలువను అక్కడ చూడు, ఆయన సృష్టికర్త, అవును. సృష్టికర్త ఆయన ఈ స్థితిని అక్కడ పౌలు వివరిస్తున్నారు. చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆ, అవమానమును నిర్లక్ష్యం పెట్టి అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏ మనుష్యుని ఆయన చేశాడో, ఏ మన్ను మీద మమకారంతో ఆయన ఊపిరి పోశాడో, ప్రాణం పెట్టాడో, ఆ రోజున ఏం జరిగింది? 3 వ్యక్తులు ఈ సృష్టి నిర్మాణములో పాలు పంపులు చేశారు. ఒక ఆయన మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, తండ్రి మహత్తరమైన ఈ గొప్ప ఇంజనీర్. ఆయన ఇంజనీరు కడతాడా లేడా? కట్టడని చెప్తాడు, ఇంజనీర్ కట్టడే, ప్లాన్ చెబుతాడు. వేస్తాడు. ఈ మహా సృష్టికి ప్లానర్ ఎవరు ఇప్పుడు? 3లో తండ్రి అండి. తండ్రి ప్లాన్ వేసి నువ్వు ఇలా కట్టమని చెబుతున్నాడు. ఈ కట్టమన్నది ఎవరిని? కుమారుడు ప్రభువుని 8:30 అంటాడు, నేను ఆయన దగ్గర ప్రధాన శిల్పినే. శిల్పి. అను దినము నా తండ్రి నాకు పని అప్పగిస్తే ఎలా చెక్కాలో ప్లాను చెబితే నేను చెక్కుతున్నా, చెక్కపోతున్నా, ఆనందిస్తున్నా. ఈ పని నాకు అప్పగించాడు. మరి సమకూర్చిన ఆయన ఎవరు?
పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు. మట్టి పిచ్చికి ఆమేన్. ఈ మట్టంతా సమకూర్చి జిగురు నేలను తెచ్చి అక్కడ పెట్టి జిగటమన్న అది ఎలా చేయబడిందో, ఆ జిగురు ఎలా వచ్చిందో కూడా మనము నెక్స్ట్ సెషన్స్ లో భూమి ఆకాశముల నిర్మాణములో చూడబోతున్నాం. జిగటమన్నుగా ఉన్న చోట ఎంత మట్టి తెచ్చాడు పెడితే తండ్రి చెబుతున్నాడు, నీవు ఈ రీతిగా ముక్కులిట్ట, కళ్ళిట్ట, మూతిట్ట ఇలా నిర్మాణం. లోకమును సృజించని దేవుళ్ళు, దేవతలని పిలువబడ్డవారు వాళ్ళు ఎలా నిర్మాణం చేశారో ఎవ్వరు రాయబడలేదు, చెప్పజాలరు. అందుకనే కీర్తనలు 2 అంటున్నాడు, ఆకాశము నుండి ఆసీనుడైన వాడట అక్కడి నుంచి నరుల జ్ఞానాన్ని చూసి అపహాస్యం చేశాడు. నవ్వుతున్నాడండి. ప్రభు వారిని చూసి నవ్వుతున్నాడా? అపహాసించుచున్నాడు. అపహాస్యం చేస్తున్నాడు. ఈ ప్రజలను అంత మమకారంతో చేశాడు, ఎంత ప్రేమతో చేశాడు. మొత్తం మట్టి తెచ్చాడు పెడితే శిల్పంలాగా చెక్కేశాడు. అంత చెక్కాడు కానీ కదలటల్లా. ఎందుకు కదలట్లే? జీవం లేదు, ప్రాణం లేదు. ప్రాణం లేదు. ప్రాణం లేదే, ఆ, ఊపిరి లేదు, గాలి లేదు. తండ్రికి వెళ్ళాడు, చూశారు. అయ్యా ఏంటయ్యా మరి నేను చెక్కేశాను, అయిపోయింది నా డ్యూటీ. ఇప్పుడు మరి నువ్వేగా ప్లాన్ గీసావు, నువ్వే కదయ్యా ఇలా ఇలా చెక్కమన్నావు. కళ్ళిట్ట, ముక్కిట్ట, ఎట్టెట్టో పోకుండా ఒక క్రమ పద్ధతిలో చెక్కమన్నావు కదా. ఇది ఏందయ్యా కదలటం లేదన్నట్టుగా చూసినప్పుడు అప్పుడు ఆయన తన నాసికారంధ్రములో జీవవాయువులో తనలో ఉన్న ప్రాణాన్ని జీవవాయువు ఊదారు. కదా నరుడు జీవాత్మ జీవాత్మ. ఆ ఊదిన దినము నుంచి ఇప్పుడు మీరు ఊపిరి ఊదారనుకో, ఇప్పుడు ఊపిరి వదులుతారుగా, పిలుస్తూ వదులుతున్నారా? వదులుతున్నామంటే చేస్తున్నాం. ఊపిరి ఊదాక వదలకుండా ఒక 2 hours ఉండగలరా? అదే లేఖనాలు మనం చూద్దాము తర్వాత. ఆయన ఊపిరి వదిలగా ఆ యొక్క నరునికే కాదు, ఆ ఊపిరి వదులుట వలన వదిలాడు. బయటకు వదిలినప్పుడు ఈ నరుడు బ్రతకటమే కాదు, సృష్టి మొత్తానికి అందం వచ్చింది. సృష్టి మొత్తము ఆదరించబడుతూ ఉన్నది. తిరిగి ఆయన ఊపిరి పీల్చలేదు, ఎందుకంటే ఆయన ఊపిరి పీల్చినప్పుడు ఈ సృష్టి మొత్తము లయమైపోతుందని ఆయన పౌలు ద్వారా ప్రకటిస్తున్నాడు. ఆయన ఊపిరి నీ కోసం, నా కోసం కొన్ని వేల సంవత్సరాలుగా తన ప్రాణమును షేరింగ్ చేసి ఎంత గొప్ప దేవుడు. ఆయన ఊపిరి ఇంకా పీలవలేదట, వదిలాడు. సగం ఆయుష్ వదిలాడు. ఎంత వదిలాడో రాయపడలేదు. నీకు అవసరమైన వాయువుని అక్కడ వదిలాడు. మమకారం అందుకే ఈ మట్టి మీద. కానీ పాపం ఎంత త్వరగా పట్టుకుందో చూసారా? ప్రియ దైవజనమా, పాపము యొక్క విలువ ఎంతో తీవ్రమైనది. అదొక్కసారి నిన్ను చుట్టుకుంటే, ఒక్కసారి నన్ను చుట్టుకుంటే దాని తీవ్రత ఎంత అలజడిని రేపుతూ, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు ఆ చేసేటప్పుడు మాత్రమే ఆ క్షణికానందము, క్షణికమైన ఆ కోరిక. ఆ తరువాత ఎంత శ్రమ, వేదన, దాని ఫలితాలు పొందేటప్పుడు నీవు గిజగిజలాడతావు. ఎక్కడ దాక్కోవాలో తెలియదు, ఎటు పరిగెత్తాలో తెలియదు. ఆపద గట్టెక్కడానికి నాకు సహాయమేది అన్నప్పుడు ఆ బయట ఎక్కడైనా నిన్ను నేరస్తురాలు, తప్పు చేసిన వాడిగా వీలెత్తుతారు. లోకం తప్పులో ఉండొచ్చు, లోకం పాపములో ఉండొచ్చు. లోకానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? వీలెత్తి చూపడం. ఎంత బాధ. కనుక అంటున్నాడు, నీవు ఆత్మానుసారిగా ఉండి శరీర క్రియలను సంపివేయాలి. ఆ పని నీది, ఆ పని నీది.
దేవుడిది కాదు. దేవుడెప్పుడు కూడా దేవుడెప్పుడు కూడా ఈ పనులు నరునికే ఇస్తున్నాడు. అయితే తన ప్రజలు అపాయ స్థితి వచ్చినప్పుడు ఆ స్థితిని మాత్రము నరునికి అసాధ్యమైనప్పుడు ఆయన కాపాడువాడుగానే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచనలు నీకే వదిలేశాడు. బాధ ఓర్వలేని స్థితి అయినప్పుడు, తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నిశ్చయముగా కాచి కాపాడువాడు. ఆ శ్రమల నుంచి ఒడ్డున పడవేస్తూ ఉన్నాడు. ఆ రోజు శారమ్మను కూడా తాకనివ్వకుండా తాకనివ్వకుండా ఆయన వారి గజ్జల్లో గడ్డలను మొలిపించాడు. తిరిగి వీడుకునే వరకు కూడా ఆపద అనగా నీవు జారిపోటానికి వీలు లేకుండా తన హస్తాన్ని ఉంచాడు. అందుకనే నీవు ఈ రోజున సజీవులైన ఆయన కృపలో భద్రపరచబడుతూ ఉన్నావు. అంటే ఏంటంటే అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. మారు, బ్రతుకుని మార్చుకో, సజీవమైన రాయి వలె ఉండు. అయితే ప్రియ దైవజనమా, వీటన్నిటికీ అంతమనేది ఆనాడే పెట్టానంటూ ఉన్నాడు. అంతమనేది భూమి మీకు శ్రమ. ఈ శ్రమ గురించి నీవు గమనించినప్పుడు లోకమందు ఈ రీతిగా పాపపు దినము నుండి కలుగుతున్న ఈ శ్రమలు మాత్రమే అనుకోకు. రాకడలో ఎత్తబడిన తరువాత అప్పుడుంటూ ఉన్నాయి భయంకరమైన శ్రమలు. లోకము ఓర్చుకోలేని వేదన. యేసయ్య కూడా కన్నీరు పెట్టిన వేదన. ఎంత కఠినమైన బాధ. ఆ రోజున మమకారంతో పెంచిన నీ బిడ్డలు ఏమైపోతారు? ఎందుకంటే నీ శ్రమల యందే నీవు వేదన పడతావు, పొరపాటున విడువబడి. ఇక నీవే నీ దగ్గరకొచ్చి ఒక 1,00,000 కద్దరీగలు నీ ఒళ్ళంతా కొడుతుందనుకో, నీ భర్త, నీ బిడ్డలు విడువబడినట్లయితే వాళ్ళ వైపు చూసి నన్ను కుడితే మళ్ళే అని వర్చగలవా? ఒకవైపు తెగుళ్ళు, నశించిన వ్యాధులు, ఎన్నడూ వినని కఠినమైన బాధలు, ఘోరాతి ఘోరమైన పరిస్థితులు, 3.5 సంవత్సరాలు ఆకలి కేకలు. దేవుడు ఆనాడే ఏలియాని పంపిస్తూ షామ్రోనును దాని స్థితిగతులను తెలుపుతున్నప్పుడు రాజు సైతము 3.5 సంవత్సరాల ఆ కరువు కాలంలో తన వస్త్రాలు చించుకుంటే అక్కడ కేవలం గోనె పట్ట కట్టుకున్నాడు, చేసేది లేక. పాపపు తీవ్రత గమనించావా? నోటి మాటను, హృదయ ధ్యానాన్ని, తలంపులను సవరించుకుంటున్నావా? మొండికి పోతున్నావా? ప్రియ దైవజనమా, చేప ఎదురీతుతుంది కదా అని నీవు ఎదురు ప్రయత్నాలు చేయకు. ఎదురుండి నీవు సాధించేది లేదో. నీవు తల వంచి బ్రతకాల్సిందే. క్రీస్తులో, క్రీస్తు కొరకు బ్రతికి తీరాల్సిందే. ఆ రోజున విడువబడితే ఆ భూమికి హెచ్చరిస్తున్నాడు, నీకు శ్రమ. నీ లోపాన్ని నీవే సవరించు, నీ లోపాన్ని నీవే గుర్తించు, నీ అపవిత్రతను నీవే తెలుసుకో, నీవు దిద్దుకో. దిద్దుకున్న నాడు, నాతో నీవు జీవించిన నాడు నేను నా హస్తముచ్చి శత్రువు తాకకుండా నేను నిన్ను కాపాడువాడనంటున్నాడు. కాపాడేవాడని. సంతోషంగా ఉన్నవాడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. భూమి నీకు శ్రమ రాబోతుంది, 7 ఏండ్ల మహాశ్రమ. ఈ శ్రమలో ఒక దైవజనుడు మంచి పాట రాశాడు, మీకు తెలిసిన పాట.
తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై ఏడ్చే రోజు అది అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఎంత భయంకరమైన దినాలు ఈ రోజున నీవు చూడటం లేదా? చూడండి, మీకు ముందే ప్రకటించాను. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన సత్యాలు. ఏ మిఖాయేల్ అని పిలువబడిన ట్రంప్ ఆనాడు ఇజ్రాయేలుకు సహాయం చేసినప్పుడే దానియేలు ద్వారా చెప్పబడిన మాటలను మేము ముందుంచాం కదా. తరువాత ఆర్థికంగా అమెరికా కుసించుకుపోయింది. భయంకరమైన ఆర్థిక లోట్లలోనికి రాబోతుంది. మీరు చూడండి, అస్తవ్యస్తమైపోద్ది. కారణం ఇజ్రాయేలుకి సహాయము రాకూడదు. ఏ క్రైస్తవ దేశాలని పిలువబడుతున్నాయో, ఏ క్రైస్తవ దేశాలని పిలువబడుతున్నాయో వాటికి నాయకుడైన ఆ చిన్న కొమ్మని ప్రకటించబడిన దానియేలు ద్వారా. చిన్న కొమ్మ ఎవరు? మరలా చెప్పండి. పోపుగా గాడి ఆధిపత్యముతోటి క్రైస్తవ దేశాలే ఇస్రాయేలుకు శత్రువులుగా తయారై అరబ్బులకి పోటీగా, అనగా అరబ్బులకు సాటి సహాయకారులై సపోర్ట్ ఇస్తూ రాబోయే దినాలు భయంకరమైన స్థితిలోనికి ఎదగబోతున్నాయి. కారణం ఆర్థిక వ్యవస్థలు. ఆ తర్వాత ఏం జరగబోతుందో ఆత్మదేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒంటరిదైపోబోతుంది ఇశ్రాయేలు జనాంగం. నిస్సహాయ స్థితిలోనికి జారబోతుంది. శత్రువులకు, యూదులకు వ్యతిరేకులైన వీళ్ళందరూ అరబ్బులతో కలిసి క్రైస్తవ దేశాలు ఏకమవబోతున్నాయి. యూరో కరెన్సీ బహు తేజమవుతుంది. రష్యా దాని మిత్ర దేశాలైన టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్, ఈ దేశాలు మీరు చూస్తుండగానే మనము బ్రతికిన ఈ కాలములోనే సంఘటితమవుతూ ఉంటాయి. మన దేశము కూడా రష్యాకే తొత్తవుతుంది, సహాయం అవుతుంది. ఆర్థిక అంశాలను తొలగించుకొని చైనా, డ్రాగన్, ఈ దేశాలన్నీ ఒకటి కాబోతుంది. ఇది మీకు 4-5 నెలల ముందు నుంచి చెప్తూనే ఉన్నా. ఇవన్నీ ఏకమవుతూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయేలుకి వ్యతిరేకమవుతుంది. ఒక్కటే కారణం, ఒక్కటే కారణం. ప్రియ దైవజనమా, మీరు చూసారా? నేను చూడమని విజ్ఞాపన చేశాను. గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్ రిలీజ్ అయింది. ఉడికిపోతూ ఉన్నాయి. మా భూభాగము మేమెంత మాత్రము వదలం. లెబనోన్, గాజా, బోస్రా, పాలస్తీనా ఇవన్నీ మానేలా. అది ఆ రోజున యెహెజ్కేలు 48, 30 నుండి 35 వచనాల యందు, ఇదిగో ఆషేరు, సిమ్యోను, జెబులూను, ఇస్సాకారు, జెబులూనుకి ఇవ్వబడిన ఆ నేల అది మాది, మేము వదులుకోమని పార్లమెంటులో శపథము చేసి తీర్మానం చేశారు 2 రోజుల క్రితం. ఈ నేల వారు ఆక్రమించి అక్కడ మందిర స్థాపనకు ప్రయత్నము జరగదు. ప్రియ దైవజనమా, పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన ప్రపంచము ప్రతిదీ నెరవేర్పు కాలమందున్నాం.
ఆ మందిర నిర్మాణమే, ఆ మందిర నిర్మాణ క్షణములే సంఘము ఎత్తబడినట్లు ఏర్పాటు. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనా స్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఇంకా 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 లోకము, దాని ఆశలు, దాని కోరికలు, నీ తలంపులు అంటుకునే ఉన్నాయా? ఉంటాయి. జిగటమన్ను కదా, జిగటమన్ను కదా, మామూలు మట్టి కాదది. నిన్ను చేసినప్పుడు జిగటమన్నుతో చేశాడు. నీవింకా శరీర సంబంధివై ఉండి పాకులాట పెడుతున్నావా? పరుగులు పెడుతున్నావా? ఆయాస పడుతున్నావా? శ్రమ పడుతూ మంచిదే, కానీ అది తగుమాత్ర స్థితి రాకూడదు, దాటకూడదు. నీ శ్రమ ఇక ఆశలు, కోరికలను సంపివే. ఆత్మ చేత శరీర క్రియలను సంపివేస్తే తప్ప నీవు బ్రతకజాలం. ఎందుకంటే ఆయన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళే చిట్ట చివరి క్షణాలలో ఉన్నాం. మీలో అంటారు కొందరు, ఇంకా ప్రవచనాలు ఉన్నాయేమో, ఇంకా మారాల్సిన వాళ్ళు ఉన్నారేమో. ఈ ఆలోచనలతో ఎంతమంది తప్పిపోతున్నారో చూసారా? ఎంత బాధాకరం ఆ మాట! వారి హృదయ ఆలోచనలో అపవాది పెట్టిన కలుపు మాటది. ఆధారం మీ ముందే ఉంచుతున్నాను. మీరు ఎరిగిందే, దేవుడు నోవహుతోటి ఈ సమస్తము పెళ్లగించబడుతుంది, జల ప్రళయం రాబోతుంది అని ప్రకటించాడు కదా. ప్రకటించి ఆయన దానికొక సమయం ఇచ్చాడు. ఆ సమయము లోపట ఎంతమంది రక్షణకు అర్హులో వాళ్ళు వెళ్ళిపోయారే. మిగిలిన లోకము విడువబడింది. అలాగే దేవుడు ఈ లోకమును చేసినప్పుడు, ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు ఎన్ని దినాలు ఇచ్చాడు? 7 దినాలు. 6 దినాలు. 7వ రోజు ఎత్తపట్టవే. శాంతి దినం. భాగ్యవంతులము మనము. ఎందుకంటే మనము 6 దినముల కాలము దాటి 7వ దినము ఎంట్రీలో ఉన్నామా? దేవుడైన యెహోవా 6 దినములలో సమస్తము సృజించి 7వ దినము విశ్రమించి 7వ రోజు విశ్రమించెను. హల్లెలూయా. అంటే 6 దినములన్నప్పుడు దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములైన 1000 సంవత్సరములు. హల్లెలూయా. 6 దినములనగా 6000 సంవత్సరములు. స్తోత్రం. హల్లెలూయా. చేసిన క్షణము యేసుక్రీస్తు వచ్చు వరకు 4 తక్కువ 4 రోజులనగా 4000 సంవత్సరాలు. స్తోత్రం. హల్లెలూయా. ఆ తరువాత ఇప్పుడు 2025 సంవత్సరం ఈ రెండిటిని క్లబ్ చేసినప్పుడు 6 దినాలు దాటి 7వ రోజులో నీవు ప్రవేశించావు. కనుకనే ఇంతటి ప్రకృతి విపరీతాలు, నీవు ఎన్ని మందులు వాడినా నీవు ఎరుగని రోగాలు, రొస్టులు, బాధలు ఈ లోకములో బాధి పెడుతూనే ఉన్నాయి. కారణం ఫిల్టర్ జరగాలి. జల్లెడతో జల్లించబడి నా జనులెవరో, నా జనులు కాని వారెవరో సెగ్రిగేషన్, ప్రత్యేకించబడాలి. నీవు ఈ గుంపులో ఉన్నావా, ఆ గుంపులో ఉంటావా? తేల్చుకో, నిర్ణయం తీసుకో. నీ బ్రతుకుని నా వైపు తిప్పటమే కాదు, నా కోసం ఎదురుచూడు. ఈ భూమి మీద నీ అవసరాలను నేను చూస్తాను. సారామ్మకు అదే జరిగింది.
అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు, విశ్వాసి ప్రార్థన విన్న దేవుడు అక్కడ కటువైన స్థితి బయట పెట్టేశాడు. నీవు ఆయనలో ఉంటే నీ ప్రతి అవసరమును ఎరిగిన తీర్చేస్తుంది. నువ్వు అటు ఇటు కాకుండా వీల్లేదు. అలా జీవించినంత కాలము ఆయనలో ఉన్న ఆ మధురమైన ఆ కృప అనుభవాలు రావు. ఒక చిన్న సాక్ష్యము నిన్న సోమవారం చెప్పాల్సింది. 86 మంది వర్క్ వీసాకి అప్లై చేశారు, వర్క్ పర్మిట్కి. దేశాలు మారినాయి, ఎక్కడో దూరదేశం. 86 మందిలో అందరివి అప్లైడ్ స్టేటస్లు ఉంటే నా బిడ్డకు మాత్రం ప్రాసెస్ అయ్యి శాంక్షన్ అయిపోయింది వర్క్ వీసా. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఇచ్చేసి హల్లెలూయా. రెండవది ఏం చేశాడో తెలుసా? ఇదిగా పిఆర్కి అప్లై చేయి, అందులో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లైయింగ్ పిఆర్ అని కూడా ఇచ్చేసాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Yeah, ఏ praise. ప్రాంతం వెళ్ళి ఏ స్థితిలో నీవున్నా ఆయన తన బిడ్డలను విడవడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆయన దగ్గర నీవు నీ బిడ్డలను నిలుపు, నీ కుటుంబాన్ని నిలుపో. ఆశ్చర్యకరమైనటువంటి స్థితులు నీ అనుభవాల్లో ఇస్తాను. గాలి వలె అటు ఇటు ఎందుకంటే ఆయన తన ప్రజలను సమకూర్చు క్షణాలు నీ ముందున్నాయి. సమకూర్చబడినప్పుడు ఆయన కవిలలో, ఆయన సంచిలో, ఆయన చేతిలో నీ ఉంటే ఆ చేయిని అలా తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్ళేది ఎవరు? నీకు ఎగరలేవా? ఆయన హస్తము తీసుకొని వెళ్ళడం జరుగుద్ది. ఆయన హస్తం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన Amen. హస్తం అంటే పరిశుద్ధాత్మ దేవుడే. అవును. హల్లెలూయా. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ తరువాత భయంకరమైన వేదనలు, శ్రమలు లోకానికి రాబోతున్నాయి. అవి నీవు తట్టుకోలేవు, అవి నీ సాధ్యం కాదు. చిన్న బాధ వస్తేనే అయ్యో అయ్యో అంటున్నావే. అందుకనే దేవుడు నీవు పుటం వేయబడాలి, నీవు కడగబడాలని కొన్ని శ్రమల అనుభవాలు నీకు కలుగ చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడా. నువ్వు రంగరించబడాలి, సంపూర్ణ వ్యక్తిగా వెలుగొందాలి. నీవు గ్రహించు, అది అపవాది తలంపుల నుండి వచ్చిందా? దేవుడే నాకు అనుమతి ఇచ్చాడా? ఇది నీవు గ్రహించి ఆయన వైపు చూడమంటున్నాడు. నువ్వు చూడలేకపోతే ఆ మాయ నీ మీద ముసుగుగా కప్పబడి ఏముంటుంది, చివరకని నాశనానికి లాగేస్తుంది. ప్రయోజనం ఏమిటి? ప్రియ దైవజనమా, ఒకరోజు తన ప్రియులను తీసుకొని వెళ్ళు గడియలలో, క్షణాలలో నేను ఉన్నాం. ఆ మ్యాపు నేను మీకు పెట్టాను అవర్ వరల్డ్లో, మన దీనిలో వర్డ్ ఆఫ్ లార్డ్లో చూసారా? గ్రేటర్ మ్యాప్ ఇది నానే. ఎందుకని? ఆనాడు మోషే ద్వారా యెహోషువకు అప్పగించిన బాధ్యత, ఇదిగో షిమ్యోను, ఇస్సాకారు, జబులోను, ఈ 3 ప్రాంతాలు దక్షిణది. అక్కడే అసలైనవి ఉన్నాయి. అక్కడే ఒలివల కొండ ఉంది, అదే మోరియాలో ప్రధాన భాగము. అక్కడే యేసుక్రీస్తు కలువరి శిలువ యాగము, అక్కడే అబ్రహాము తన కుమారుణ్ణి బలియాగము, అక్కడే మృతుల శ్మశాన భూమి, అక్కడే గొల్గతా, అక్కడే చనిపోయిన వారిని విమోచనకు ఏర్పాటు చేసిన ప్రాంగణం అంతా అతి ముఖ్యమైన ప్రాంగణం. అక్కడే షిలోహు, దానిని హెబ్రోన్. వాళ్ళు బలికి ఏర్పాటు చేసిన ఆ ప్రాంగణమే. ఇదంతా కూడా ఆ దక్షిణ దిక్కు.
అక్కడ జరుగుతున్న ఆ స్థితిని నీవు గమనించినప్పుడు ప్రభువు రాకడ రాబోతుందే. జరుగుతున్న సంభవాలు సాదృశ్యంగా నీ కళ్ళ ముందున్నప్పుడు నా ప్రభువు నన్ను తీసుకొని వెళతాడు. స్తోత్రం ప్రభా, స్తోత్రం. నన్ను తీసుకొని వెళతాడు. నన్ను ఒక్కడే కాదు, నా ఆమేన్. భార్యను పట్టుకుంటాడు. నన్ను ఆయన పట్టుకున్నాడు, నేను నా భార్యను పట్టుకున్నాను. నా భార్య నా బిడ్డల్ని పట్టుకున్నది. చెయ్యి వదల్లా. ఆ చేయి వదలకపోవడం లోక సంబంధంగా ఉంటే ఆయన పట్టుకుంటాడా? పట్టుకోడు. నీవు దేవుని సంబంధిగా ఉంటే ఎంతమంది చెయ్యి వదులుతారో ఆలోచన చేయండి. మనము చెయ్యి వదలటానికి కాదు, ఆయన నిన్ను పిలిచింది, నన్ను పిలిచింది హత్తుకొని. ఎలా భూమి మీద మన నివాసాలలో ఒకరికి ఒకరము హత్తుకొని విశ్వాసులమైన మీరు నేను మనంతా ఏక హృదయులై ఉన్నామో అలా హత్తుకొని అలాగే వెళ్ళాలి. కాబట్టి దేహమును చంపువానికి భయపడ, దేహమును ఆత్మను చంపువాడికి దేహమును రెండింటిని అగ్నికి వేయి చంపివేయి వానికి నీవు భయపడటం అంటే, వణకటం అంటే శిరస్సు వంచి ఆయన ఆలోచనలలో నీ ఆలోచనలు చేరదీయటం. ఆయన మాట వినడా, ఆ మాట ప్రకారముగా అడుగడుగు దిద్దుకోవటం. నోటిని, హృదయాన్ని, తలంపులన్నీ కనిపెట్టుకోవడం. సమూయేలు అన్నాడు కదా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నీవు చెప్పేది ఏంటోనని ఆలకిస్తున్నాడు. నీవే మాట్లాడుతున్నావు, నేనే ఆలకిస్తున్నాను. నా చెవులు, నా తలంపు, నా ఆలోచన, నా మెదడు, నా కణాలు ఎంత ఏకాగ్రతగా అడుగుతున్నాడు. ఈరోజు నీకు ఏకాగ్రతతో నీ తలంపులు ఉన్నాయా? అప్పుడప్పుడు ఆ రీతిగా బలహీనపడుతున్నావా? ఈ రీతిగా బలహీనపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమయం ఇచ్చాడు, కానీ ఆయన సమయం ఆలస్యం ఉండదట. ఇక రానై ఉన్నవాడు రాకమానాడు. ఆ రాకడకు మనము ఎత్తబడు గుంపులో మన బ్రతుకులను దిద్దుకొందుముగాక. ఆమేన్. ఆ రక్షణానుభవములలో మనము ఆనందించుదుముగాక. ఆమేన్. ఇంకా ఏ నరానికి ఆ నరం. మొన్న ఒక డాక్టర్ అంటాడు, ఈ నరునిలో ఉన్న నరాలన్నీ తీస్తే ఈ ప్రపంచపు కొలత ఉంటదయ్యా అన్నాడు. ఇన్ని నరాలను దేనికి దానికి వీణవలే మోగునట్లు, కదులునట్లు, రక్త ప్రసరణ జరిగినట్లు దేహపు చర్మమున్న ప్రతి చోట ఎంత చక్కగా అమర్చాడో మన శిల్పి అయిన ప్రభు. ఒక్కదాన్నైనా నువ్వు పాడు చేసుకోవటం ఆయనకి ఇష్టమా? పాడు చేయొద్దు. అది కేంద్ర వ్యవస్థ. ఇది దీని నుంచి ప్రతి అణువు శుద్ధి చేయబడునుగాక. ఆమేన్. ఆమేన్. మార్చుకుందుము కాక. ఆమేన్. 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 హల్లెలూయా. మహోన్నత సర్వశక్తిమంతుడా యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, భూమికి శ్రమ కాలాలు అనాది నుంచి చూస్తూనే ఉన్నామయ్యా. ఆ శ్రమలను మేము మోయలేక తల్లడిల్లుతూనే ఉన్నాం. ఎక్కడ చూసిన రణాలే, గాయాలే, అవస్థలే కనపడుతున్నాయి, కానీ వేదనాభరితమైనవే కనపడుతున్నాయి. అయినా నీ ప్రజలు నేల నుంచి తీయబడినను నింపే గాయములను బాగు చేస్తున్నావయ్యా. ఈ మన్నుకు మహిమను నీవు కలుగ చేస్తున్నావు. అట్టి కృప నాయన అవును తండ్రి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈ గ్రూపులో ఎవరెవరు అనారోగ్యాలతో ఉన్నారు,
ఎవరెవరు కష్టాలు బాధలతో ఉన్నారు, పేరు పేరున ప్రతి ఒక్కరిని తాకయ్యా. ప్రతి హృదయపు వేదనలను తొలగించాయి. రోగాలు 2 రకాలంటున్నావు. ఒకటి దేహానికి, రెండవది మనస్సుకి. రెండింటిని కడుగు నాయనా, హిమము వలె చేస్తానని ఇందాక నీవు సెలవిచ్చావు. రండి, నా దగ్గరకు రండి.